ఓ మంచి పాట హృదయాన్ని వెలిగిస్తుంది, అంతేకాదు మన మనసుని ఆనందిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్లో ఎన్నో టాలెంటెడ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, కానీ అందులో విజేతగా నిలిచింది వాగ్దేవి. ఈరోజు వాగ్దేవి మనతో ఉంది. వాగ్దేవితో పాటు వాగ్దేవి నాన్నగారు కూడా మనతో ఉన్నారు. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్. సో ఫస్ట్ నాన్నగారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది, అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ఆశ్చర్యము ఆనందము అన్నీ కలగలిసిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. గెలుస్తుంది అని చెప్పి తెలుసు, బట్ ఆ మూమెంట్ మాత్రం అది వర్ణనాతీతం. అది చెప్పలేను, అది అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. అంత సంతోషం వేసింది. గట్టిగా అసలు దగ్గర తీసుకుందాం అనిపించింది. దూరంగా స్టేజ్ పైన ఉండిపోయింది ఆ టైంలో. వాగ్దేవి హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్ ఉందా? స్టేజ్ పైన టాప్ సెలబ్రిటీస్ ఉన్నారు. చాలా చాలా హార్ట్ బీట్, అసలు గుండె గొంతులో కొట్టుకుంటూ ఉండింది నాకు. చాలా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నాను అసలు. ఆ స్టేట్ అలాగే కంటిన్యూ అయింది. విన్నర్ అనౌన్స్ చేశాక కూడా అదొక ట్రాన్స్లోకి షాక్లోకి వెళ్ళిపోయాను నేను. నన్నే కదా అని. సో అదే మాటల్లో చెప్పలేని ఫీలింగ్. నా లైఫ్లో ఫస్ట్ విన్ నాకు అది. సరే, మాటల్లో చెప్పకండి, పాటలో చెప్పండి. అసలు స్టేజ్ పైన అనౌన్స్ చేయగానే ఏ పాట గుర్తుకొచ్చింది? ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, నా 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 నా. గ్రేట్. సో స్టేజ్ పైన అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు ఉన్నారు. హౌ వాజ్ యువర్ ఫీలింగ్ దట్ టైం? అంత పెద్ద స్టార్స్ని కలవడం అదే ఫస్ట్ టైం. ఒక తెలియని ఆటో భయం ఏర్పడింది. ఆ భయంతో కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ కరెక్ట్గా నిల్చున్నాను. అదే, కళ్ళని నమ్ముకోండి, ఆ కళ్ళే మిమ్మల్ని బతికిస్తుంది. మంచి మాటలు చెప్పారు, చాలా మంచి మాటలు. అల్లు అరవింద్ గారు కూడా చాలా ఏంటమ్మా నీ హార్ట్ బీట్ నాకు ఇక్కడికి వినిపిస్తుంది అంటున్నారు. సో అలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల పక్కనే నిలబడడం చాలా అదృష్టం అసలు. సో మీరు మీ సిస్టర్ ఇద్దరు వైవా సిస్టర్. సో సిస్టర్తో ఏం మాట్లాడారు ఆఫ్టర్ విన్నింగ్? అసలు ఫస్ట్ చూసిన నేను తన స్టేజ్ కింద ఆడియన్స్లో కూర్చుంది. అనౌన్స్ చేయగానే ఫస్ట్ తన వైపే చూసాను నేను. అది ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయిందనమాట ఆ కనెక్షన్ అనేది. సో ఆ తర్వాత చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. షీఈస్ ప్లానింగ్ సంథింగ్. ఓకే, దట్స్ గ్రేట్. సో మీ వైఫ్ ఏమన్నారు, తన అమ్మగారు? తను చాలా కూల్గా కంపోజ్డ్గా ఉండింది. ఎవరు వచ్చినా పర్వాలేదు అని స్థిమితంగా ఉండింది అనమాట. బోత్ వర్ కూల్. బట్ ఆ సెకండ్ మాత్రం అది ది విన్నర్ ఈస్ వాగ్దేవి అని చెప్పగానే అసలు వైవరాన్ ఫుల్ మూన్ అసలు అది చెప్పలేము. అసలు దగ్గరికి అంతేస్తాను నేనైతే. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. నిజంగానే యాక్చువల్గా వాళ్ళు మ్యూజిక్ నేర్చుకునే దానికి ఎంత కష్టపడ్డారు అనేది ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి ఆ మూమెంట్, ఆ క్షణంలో ఆ రికగ్నిషన్ అనేది వచ్చింది అని చెప్పి నాకు ఆ రోజు అనిపించింది. ఇన్ని సంవత్సరాల జర్నీ, రైట్ ఫ్రమ్ 2005 ది ఫస్ట్ మూమెంట్. యాక్చువల్గా మా మదర్కి మంచి గొంతు, మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. అది జెనెటికల్గా వచ్చింది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. బట్ నేనేం బలవంత పెట్టలేదు నేర్పిద్దామని చెప్పేసి. తను మా మిస్సెస్ వాళ్ళ అమ్మ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నేర్పించి తీరాలి అని ఒకరోజు నాతోటి మాట్లాడకుండా ఉండి సంగీతం టీచర్ కోసం వెతికి అక్కడ ఆ టీచర్ ఇంటికి తీసుకెళ్ళి చేర్పిస్తేనే చిన్నపిల్లలు కదండి అని చెప్పాను. ఫస్ట్ వైష్ణవి చేరిందనమాట. నెల్లూరులో మా గురువుగారు బాలార్క మేడం గారు అని ఉన్నారనమాట. ఆవిడ దగ్గర 2004 సంవత్సరంలో తీసుకెళ్ళి చేర్పించాం. 2004, 2005లో. ఇంకా తను చేరిన తర్వాత అప్పుడు జస్ట్ షీ వాస్ 2 years 3 years బేబీ. 3 years బేబీ. ఒడిలో కూర్చొని ఉండేది, వైష్ణవికి నేర్పిస్తూ ఉండే. ఆ పాటలు వింటూ ఉండి తను ఒకరోజు ఆ స్వరం పాడేసిందనమాట. గురువుగారు గమనించేసేసి ఇంకా తనకు కూడా ఇంకా నేర్పిస్తానండి అని అంటేను ఇంకా నెమ్మదిగా అప్పటికే వైష్ణవి వర్ణాల దాకా వచ్చేస్తుండే.
ఇంకా చాలా ఫాస్ట్గా నేర్చుకుంది. వాగ్దేవిలో ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే ఏదైనా సరే చాలా స్లోగా స్టార్ట్ చేస్తుంది, నిదానంగా. బట్ వన్స్ షీ పిక్స్ దట్ అప్ ఇంకా చాలా స్పీడ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ గ్రాస్పింగ్ పవర్ కానీ ఏదైనా కానీ ఒక రాగము ఏది అని అంటే టక్ అని చెప్పేస్తుంది అసలు. మా గురుగారి దగ్గర ఉండే శిష్యుల్లో చాలా అరుదుగా అలా గుర్తుపడతారని గురుగారు చెప్పేవాళ్ళు అనమాట. అది నేర్చుకుంది. ఇంకా తర్వాత నెమ్మదిగా ఇద్దరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డైలీ ఒక 2 to 3 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి. వాళ్ళ మదర్ది ఎక్కువ రోల్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఆ రోజు నిద్రపోకూడదు అనమాట. ఎంత దూరం ప్రాక్టీస్ చేయించిందంటే తనకు హెల్త్ డిస్టర్బ్ అయినా కానీ వాళ్ళ అమ్మగారిని ఇచ్చి పంపించి డైలీ క్లాసెస్కి పంపించి ఆ ట్రైనింగ్ ఇప్పించి, హాస్పిటల్లో ఉన్నా కానీ డైలీ ఎంక్వైరీ చేసేది, ప్రాక్టీస్ చేశారా అని అడిగేది. ఈరోజు తను పడ్డ కష్టానికి గిఫ్ట్ ఇచ్చిందనమాట మా అమ్మాయి. మా ఆవిడకి ఎక్కువ 100% మా ఆవిడదే రోల్. ఐఎమ్ జస్ట్ ఏ సపోర్టింగ్ అంతే. సో మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లస్ మీ మమ్మీ కోసం యూ వాంట్ టు డెడికేట్ వన్ సాంగ్. అమ్మా ఈ కప్పు నీకే. అండ్ మా అమ్మకి ఇష్టమైన పాటే కార్తిక్ సార్ పాట. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. వావ్, లవ్లీ. అసలు ఇలానే వింటూ ఉండాలనిపిస్తుంది. ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నగారికి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చారు మీరు. ఓకే, సో మీరు మీ నాన్నగారు కలిసి ఎక్కడ సాంగ్ పాడలేదు. సో ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ టు హమ్ సంథింగ్ టుగెదర్. చాలా బాగుంటుంది. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాల గుండె బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది, నేనా నేనా ఇలా నీతో ఉన్నా, అవునా అవునా అంటూ ఆహా అన్నా. సూపర్. ఫ్యామిలీకి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టొచ్చు యాక్చువల్లీ. సో మీ మా నాన్నగారిది చాలా మంచి గొంతు ఉంది. అదే నేను ఇప్పుడే డిస్కవర్ చేసుకున్నాను. సో వాగ్దేవి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇలాగే మంచి మ్యూజిక్ అండ్ నా స్టడీస్ని కంటిన్యూ చేస్తూ మ్యూజిక్తో అందరినీ అలరిద్దామని అనుకుంటున్నాను. సింగర్గా సెటిల్. తను సింగర్ ప్రొఫెషన్ చూస్ చేసుకుంది, సింగర్గానే కంటిన్యూ అవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా లైక్ మీకు కాల్ చేసి వావ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ వాయిస్ అని చెప్పారా? అంటే చాలా మంచి వాళ్ళు కీప్ ఇట్ అప్ అని అలా చెప్తూ ఉన్నారు. సో అది చాలా బూస్టప్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో, ఏ సింగర్తో మీరు పాడితే బాగుంటుంది? దిస్ ఇస్ మై డ్రీమ్. ఏఆర్ రెహమాన్ సార్, ఇంకా ఇళయరాజా గారి దాంట్లో కోరస్ పాడినా చాలు. అది అంటే ప్రతి సింగర్కి ఉండే కామన్ డ్రీమ్, ఎందుకంటే దే ఆర్ లైక్ లెజెండ్స్ కదా. చాలామంది పిల్లలు యాక్చువల్లీ సింగర్ అవ్వాలనుకుంటారు, కానీ పేరెంట్స్ ఏమంటారు ఇది మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ కాదు. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కానీ కొంతమంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఈ కాంపిటీషన్కి ముందర అసలు దీనికి వెళతాము అన్నప్పుడు మేము ఒప్పుకోలేదు ఇంట్లో. మీరు కూడా ఒప్పుకోలేదు? ఎందుకనంటే 5 months కంటిన్యూస్గా అక్కడే ఉండాలి అన్నప్పుడు మాకు కంగారు వేసిందనమాట. ఇలా తను ఏమంటే జాబ్ చేస్తుంది మా పెద్దమ్మాయి, తన స్టడీస్ వేరే ఉన్నాయి. సో 5 months మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలం నాన్న, కుదరదు అని చెప్పాను. సో ఒక రకంగా ఒక యుద్ధమే జరిగిందనమాట. సరే ఇంకా ఒప్పుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ది రిసెప్షన్ వాజ్ సో గుడ్. అండ్ సురేష్, ప్రీతి వీళ్ళందరూ ఎలా చూసుకున్నారా అంటే వీ కెనాట్ ఫర్గెట్ దెమ్. నిజంగా అసలు ఆహా టీవీ, మెయిన్గా
ఆహా టీవీ క్రూ మొత్తం నిజంగా వాళ్ళు ది మేడ్ అస్ ఫర్గెట్, అంటే మా పిల్లల గురించి ఇంకా ఎటువంటి చీకు చింత లేకుండా మొత్తం వాళ్ళ నెత్తిన పడేసేసి వెళ్ళిపోయాం అనేటట్టు అంత బాగా చూసుకున్నారు. అండ్ ది హాస్పిటాలిటీ వాజ్ సో గుడ్. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఒక 4 సార్లు వచ్చాము. వచ్చినప్పుడు ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ ది మూమెంట్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ట్రైన్, అక్కడి నుంచి మళ్ళీ మమ్మల్ని ట్రైన్ ఎక్కించేంత వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి మొత్తం చూసుకున్నారు. వీ రియల్లీ ఓ దెమ్ ఎ లాట్. నిజంగా పిల్లలు ఈ ప్రకారంగా అసలు కొంచెం కూడా టెన్షన్, స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆహా టీవీ వాళ్ళకి నేను సదా థ్యాంక్స్ చెప్పుకుంటాం. నేను మా మిస్సెస్. పేరెంట్స్ సింపుల్, వాళ్ళ ప్యాషన్ ఏంది అనేది ఐడెంటిఫై చేస్తే మాత్రము వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సపోర్ట్ దెమ్. ఎందుకనంటే ఇష్టం లేని పనిని చేస్తే అది కష్టంగానే ఉంటుంది, కానీ కష్టమైన పనిని ఇష్టంగా చేసినా కానీ అంతకన్నా గొప్పది ఇంకోటి ఉండదు. అది మనం లైఫ్లో మందంటూ ఒక పేజ్ అనేది ఉండిపోతుంది, ఇంకా అది నా కూతురు సాధించింది. ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పారు. సో బిఫోర్ ఎండింగ్ దిస్ ఐ వాంట్ యూ టు సింగ్ ఏఆర్ రెహమాన్ సాంగ్. ఒక్క చిన్న మాట, ఇంకా తెలుగు ఇండియన్ ఐడల్ సిరీస్ ఎన్నర్రా రావచ్చు, కానీ ఫస్ట్ మాత్రం మా అమ్మాయి అది ఉండిపోతుంది. ఆ దట్టు చిరంజీవి గారు మా నెల్లూరు నుంచి మొదలుపెట్టారు ఆయన సినీ జర్నీ. అది నిజంగా వండర్ఫుల్, అసలు మేము ఊహించలే. అవుట్ ఆఫ్ ది మూన్ ఉన్నట్టుండింది మాకు అసలు. అందుకని మా మిస్సెస్ కూడా ఉందన్నమాట, మీది మాది నెల్లూరే సార్ అని చెప్పి అనగానే ఆయన అన్నారనమాట, మీది తినాలి మాది తినాలి అని ఆయన. నేనే అంటే ఒక యూఫోరిక్ స్టేట్లో ఉన్నా నేను. యాక్చువల్లీ ఏం మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. అదంతా ఆనందాన్ని అంతా తీసుకుంటున్నాను. ఇంకా గెలవడము అనేది అని కాదు, కానీ ఇట్ వాజ్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అది అందరూ కూడా ఎక్సలెంట్ టాలెంటెడ్ అసలు. నిజంగా అసలు ఎవరు తక్కువ, అందరూ కూడా ఎక్సలెంట్గా పాడారు. అండ్ సమ్వర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పెర్ఫార్మెన్సెస్ కొన్ని మర్చిపోలేను. వాగ్దేవికే చెప్పేవాడిని నేను అసలు. పర్టికులర్లీ వైష్ణవిది పాట ఉంది కదా, మృగనయన, అదొకటి. నెక్స్ట్ ప్రణతి ఫస్ట్ సెలెక్షన్ అసలు. పిల్లగాలి అల్లరైతే నేను తనతోటి చెప్పాను, నేను హోటల్లో చూసినాం, నాన్న నీ వాయిస్ మాత్రం శ్రేయా ఘోషల్ అనిపించింది నాకు కొన్నిసార్లు. ఫైన్ నువాన్సెస్ కూడా అంత పర్ఫెక్ట్గా పాడావు నువ్వు అని చెప్పి. తర్వాత అఖండ సీను, జయంత్ గీతాంజలిలో ఆ కోరస్లో ఏం పాడాడు అసలు. తనతోటి అదితితోటి ప్రణతితోటి అద్భుతంగా పాడాడు అసలు. Why do you think మీరే విన్నర్ అయ్యారు? వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ మీలో ఉంది? జనాలకు కనెక్ట్ అవ్వగలిగానండి. మేబీ అదే మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు నన్ను నమ్మి ఓట్లేశారు. ఖచ్చితంగా తిని గెలుస్తుందన్న నమ్మకం వమ్ము కాకుండా అది ప్రూవ్ అయింది. అది కనెక్ట్ అవ్వగలగడం కూడా అదృష్టము. అలా అదే మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. Okay, it was wonderful talking to you. Thank you so much. Congratulations once again. Congratulations to you also. సో చూశారు కదా, కృషి ఇంకా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అదే చెప్పారు వాగ్దేవి నాన్నగారు. వాగ్దేవి ఏమంటుందంటే తను ఇంకా ఆ యూఫోరియా స్టేజ్లో ఉంది అండ్ ముందు ఇంకా చాలా మూవీస్కి పాడుతుంది.
కెమెరా పర్సన్ హుసేన్తో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.